అంతకనే వస్తాయండి. మరి మన రాష్ట్రానికి పట్టిన దరిద్రమో లేదంటే నా దురదృష్టమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో నిజాలు నేను చెప్పాల్సి వస్తుంది. ఆయన ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన నిజాలే మాట్లాడితే నేను అలా వీడియోలు చేయాల్సి వచ్చేది కాదు. కానీ ఆయన అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి దానిలో వాస్తవాలు జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఆల్రెడీ ఈరోజు ఆయన ఒక అద్భుతమైన పదం ఒకటి తీసుకొచ్చారు, ప్రవేశపెట్టారు, మావిగన్ అనే పేరు. సో అది విపరీతంగా ట్రోల్ అవుతోంది, విపరీతంగా సంచలనం సృష్టించింది. ఈవెన్ ఆ పార్టీ వాళ్ళు కూడా తలలు పట్టుకుంటున్నారు, ఏంటి పేరు, ఎలా సృష్టించారు ఈ పేరుని, ఎవరు సలహా ఇచ్చారని ఆ పార్టీ వాళ్ళు కూడా తలలు కొరుక్కుంటున్నారు, చెవులు కొరుక్కుంటున్నారు, తలలు పట్టుకుంటున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. సరే, అది కాసేపు మనం పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే సందర్భంలో ఒక మాట అన్నారు. రాజధానిలో విపరీతమైన కరప్షన్ జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది. సో వాళ్ళు అనుకూల వ్యక్తులకు కాంట్రాక్టర్లు ఇచ్చేసి ఎక్కువ దోచేస్తున్నారు అని చెప్తూ చదరపు అడుగుకి 4500 కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు, 5 స్టార్ ప్రీమియంతో అంత లగ్జరియస్గా కట్టినా సరే 4500 మాత్రమే ఒక చదరపు అడుగుకి ఖర్చు అవుతుంది. కానీ అమరావతిలో 8000, 9000, 10,000, 11,000 ఇంత ఎందుకు ఖర్చు చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాట నిజమే. ఆయన చెప్పింది 100% నిజం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా నేను కూడా ఒక ఇల్లు కట్టినప్పుడు చదరపు అడుగుకి 2,600 ఖర్చు అయింది. బయట సాధారణంగా మార్కెట్ రేటు 1,800 నుంచి 3,000 వరకు ఉంది. చదరపు అడుగుకి 1,800 నుంచి 3,000. అంతకుమించి కాస్త హై క్లాస్ అనుకుంటే 3,500 నుంచి 4,000 అవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 5 స్టార్ అయితే 4,500 నుంచి 5,500 అవుద్ది. నిజమే, ఆయన చెప్పిన మాట నిజమే. కానీ ఆయనకు ఆ మాట చెప్పే అర్హత లేదని నేను ఎందుకంటానంటే, వైసీపీ హయాంలో ఒకసారి మీరు పక్కన ఫోటో చూడండి. టూరిజం డిపార్ట్మెంట్ నోట్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ ద చేంజ్ ఆఫ్ రిజిమ్ యాక్సెస్డ్ బై ది ప్రింట్ stated that the structure built over 1.46 lakh square feet at a cost of rupees 450 crore. అర్థమైందిగా? 450 కోట్లు ఖర్చు పెట్టి 1.46 లక్షలు అంటే 1,46,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రుషికొండ ప్యాలెస్ కట్టారు. ఇది అధికారిక లెక్క, ఇది నేషనల్ మీడియాలో వచ్చిన లెక్క, ఇది జగమెరిగిన సత్యం. రిషికొండ ప్యాలెస్ కట్టడానికి 500 కోట్లు 600 కోట్లు కాదు, అక్షరాల 450 కోట్లు ఖర్చు అయింది. ఈ విషయం వైసీపీ వాళ్ళే చాలా సందర్భాల్లో చెప్పారు. టూరిజం డిపార్ట్మెంట్ జీవో ద్వారా ఒక 280 కోట్లు రిలీజ్ చేసి విఎంఆర్డీఏ విశాఖపట్నం ఇతర శాఖల ద్వారా మరొక నిధులు రిలీజ్ చేసి ఓవరాల్గా 450 కోట్లతో ఖర్చు పెట్టారు. ఇది మొత్తం ఎంత? బిల్ట్ ఏరియా 1.46 లక్షలు చదరపు అడుగులు. అంటే ఒక్కసారి లెక్కేయండి, ఒక్కొక్క చదరపు అడుగుకి 30,000 రూపాయలు ఎందుకు ఖర్చు అయిందండి? ఆయన నోట్లో ఆయనే కదా చెప్పాడు 5,500 ఖర్చు అవుద్దని, 4,500 ఖర్చు అవుద్దని. ఏది 5 స్టార్ రేటింగ్ ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే మరి ఆయన రిషికొండ ప్యాలెస్కి అంతంత ఎందుకు ఖర్చు పెట్టినట్టు? 30,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టినట్టు ప్రభుత్వ ధనాన్ని? ఇది ఒకటో డౌట్. ఎవరైనా వీలుంటే సమాధానం చెప్పండి. ఇక మరో డౌట్ మీకు చెప్పాలి. ఇక్కడ అంటే ఇలా ప్రస్తావిస్తున్నాను నేను అనుకోవద్దు. నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అసలు రియల్ ఎస్టేట్ రేట్లు ఎలా ఉన్నాయి హైదరాబాద్లో అనేది ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి తీస్తే అందులో అందరికీ తెలుసు, అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బాగా తెలుసు. వైసీపీ వాళ్ళు అక్కడే ఉంటారు ఎక్కువ మంది. మై హోమ్ భూజ అని మీకు తెలిసే ఉంటుంది. సో అక్కడ 2016 అంటే దాదాపుగా 8-9 ఏళ్ల కిందట అది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనమాట. అవి 8-9 ఏళ్ల కిందటే కన్స్ట్రక్షన్ పూర్తయింది. అక్కడ చాలామంది పెద్ద వాళ్ళు ఉంటారు. అక్కడ అప్పట్లో కాస్ట్ ఎంత తెలుసా? మీరు స్క్రీన్ మీద రేట్ చూడొచ్చు. బేసిక్ ప్రైస్ 6,600 పెర్ ఎస్ఎఫ్టీ. ఎప్పుడు 2016-17 నాటి రేట్ ఇది 6,600 ప్లస్ ఎస్ఎఫ్టీ. ఫ్లోర్ రైస్ 15 రూపాయలు పెర్ ఎస్ఎఫ్టీ. సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ ఛార్జెస్ 200 పెర్ ఎస్ఎఫ్టీ. అండ్ కార్పస్ ఫండ్ అని, మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఇవన్నీ ఇచ్చి సుమారుగా ఒక 7,000-7,500 ఒక అపార్ట్మెంట్, ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కొనడానికి వాళ్ళు ఫిక్స్ చేసిన రేటు సుమారుగా 7,500. 2017లో, ఇప్పుడు కాదు.
ఇక ఇదే మై హోమ్ వాళ్ళది. అంటే నేను అది ఎందుకు చెప్తున్నానంటే మై హోమ్ అనేది అందరికీ తెలిసిన నిర్మాణ సంస్థ కాబట్టి. సో ఆయన అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు 5,500 4,500 కంటే ఎక్కువ అవ్వదు కదా అని. మరి వాళ్ళ సన్నిహితుడే కదా మై హోమ్ అంటే, మై హోమ్ రామేశ్వరరావు గారు వాళ్ళ సన్నిహితుడే. మరి అక్కడ ఎందుకు అంత రేటుకి అమ్ముతున్నారు? ఈవెన్ అమరావతిలో అంటే ఇక్కడ మై హోమ్ వాళ్ళు అమ్మడాన్ని నేను తప్పు పట్టట్లా. జగన్మోహన్ రెడ్డి గారు జనం చెవిలో ఏ విధంగా పువ్వులు పెట్టారు అనడానికి నేను చెప్తున్నా. ఇదిగోండి మై హోమ్ ఉద్యాన్ అని వాళ్ళు ఈ మధ్య ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఒక 2-3 ఇయర్స్ అయ్యి ఉంటుంది. దాని బేసిక్ ప్రైస్ 7,500 అండ్ ఫ్లోర్ రైజ్ ఛార్జెస్ ఏమో 200, 350, 450 అలా పెంచుకుంటూ ఉంది. అండ్ ఛార్జెస్ ఫర్ ఎమ్యూనిటీస్ అని 400 ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి, కార్పస్ ఫండ్, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇలా మొత్తం కలుపుకుంటే 8,200, 8,300 వరకు ఒక్కొక్క చదరపడుక్కి మై హోమ్ ఉద్యాన్లో రేట్ ఉంది. ఇలా హైదరాబాద్లో ఆ ఏరియాలో 6,000 నుంచి 8,000 సగటు ధర ఉంది. ఏది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఆ ప్రాంతంలో ఈ ఆర్థిక నగరం ఉంటుంది కదా, ఎకనామిక్ సిటీ అండ్ మాదాపూరు ఆ ఏరియాలో ఇదే రేటు ఉంది. 6,000 నుంచి 8,000 నడుస్తోంది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు 4,500 అంటారేంటి మ్యాక్సిమం? మరి ఆ 4,500 చొప్పున రుషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టలా? పోనీ 4,500 కాదు 10,000 చొప్పున కట్టిన రుషికొండ ప్యాలెస్కి 150 లేదా 180 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేది. 450 కోట్లు ఎందుకు ఖర్చు అయింది? మీరు కట్టినప్పుడేమో 450 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క చదరపడుక్కి 30,000 ఖర్చు పెడతారా? వీళ్ళు రాజధానిలో శాశ్వత నగరాల కోసం మాత్రం మీరు చెప్పిన 4,500 ఖర్చు పెట్టాలా? ఇది ఎక్కడ న్యాయం అండి? సో మాట్లాడామంటే కొంచెం లాజికల్గా, లీగల్గా కాస్త అర్థం పద్ధం ఉండాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో సమస్య అదేనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఓకే రాజధాని కట్టడంలో నేను అనుకోవడం వాళ్ళు ఒక భవిష్యత్తు ప్రణాళికతో వేస్తున్నారు కాబట్టి, హై ఎండ్లో కడుతున్నారు కాబట్టి ఒక 7,000, 8,000 అనేది రీజనబుల్. అండ్ కొంత చిలక్కొట్టుడు ఉంటే ఉంటుంది. భారీ కుంభకోణాలు ఏమీ ఉండవు. సాధారణంగా ఒక 10 రూపాయలు పని జరిగినప్పుడు ₹1, ₹1.5 తినడం సహజమే. ఆ చిలక్కొట్టుడు అంటారు దాన్ని. ఆ చిలక్కొట్టుడు సర్వసాధారణం. ఒక బిల్లు మీద సంతకం చేయాలంటే అక్కడ ఇంజనీర్కి ఒక 5%, 7% కమిషన్ ఇవ్వాలి. అది అధికారులు తీసుకునే, యంత్రాంగం తీసుకునే సర్వసాధారణ కమిషన్ తప్ప బీభత్సమైన కుంభకోణాలకి అయితే మాత్రం అక్కడ ఆస్కారం లేదు. చిలక్కొట్టుళ్ళు అయితే ఉన్నాయి. నిజంగా అమరావతి పనుల్లో చిలక్కొట్టుళ్ళు ఉన్నాయి. ఒక 10%, 15% వరకు జేబులో వేసుకుంటున్నారు రకరకాల పనుల్లో. కానీ బీభత్సమైన కుంభకోణాలు లేవు. కుంభకోణం అంటే ఏంటి? 1,46,000 చదరపు అడుగుల్లో బిల్డింగ్ కట్టడానికి 450 కోట్లు ఖర్చు పెట్టడం వెనక జరిగింది అసలైన కుంభకోణం. సో అది తెలిసిన ఆయన అలాగే మాట్లాడతారు. ఆయన నైజం అంతే. థ్యాంక్ యూ.